స్వామి వివేకానంద ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శకమని మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఏబీవీపీ 41వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా గౌరీజీ యువ పురస్కార్ అవార్డు ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏబీవీపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి నుండి జాతీయ కార్యదర్శి వరకు బాధ్యతలు నిర్వహించిన స్వర్గీయ జనమంచి గౌరీ శంకర్ స్మారకంగా ఏబీవీపీ తెలంగాణ శాఖ 2004 నుండి సామాజిక సేవా రంగంలో కృషి చేసిన 45 సంవత్సరాల లోపు యువతకు ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. అవార్డు కింద 25,000 రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. గౌరీజీ యువ పురస్కారము ఈ సంవత్సరానికి గాను హైదరాబాద్కు చెందిన శ్రావ్యారెడ్డికి అందజేశారు. పల్లె పల్లెకే గుదాం, జనంలోని జ్యోతులం, జనంలోని జ్యోతులం. విద్యార్థి పరిషత్ కార్యకర్తగా మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలో బాగా మనందరికీ తెలుసు కాబట్టి నేను తొందరనే ముగిస్తాను. మీరందరూ కాళ్ళు వంచుకొని కూర్చున్నారు. ఇవాళ చాలా అలవాట్లేదు మన ఇళ్ళలో కానీ అక్కడ కానీ కొంచెం స్టూలు లేకపోతే కుర్చీలో కూర్చుంటాము. మీరందరినీ అట్లా కూర్చోమని కాదు అనేది, మీరు ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు. అయితే మీకు ఎక్కువ విసిగించకుండా తొందరనే నేను ముగించి మరి ఈ కార్యక్రమానికి రావాలని చెప్తే నాకు ఎంతో బిజీ ఉన్నాను హైదరాబాద్లో. అయినప్పటికీ ఒక నిమిషం లోపల నేను తప్పకుండా వస్తానని వారికి చెప్పడం జరిగింది మీ అందరిని కలవడానికి. నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, దాని తర్వాత రాజకీయ కార్యకర్తగా ఎన్నో రోజుల నుంచి ఉన్నాను. 50 సంవత్సరాల క్రితం నేను ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో అధ్యక్షునిగా ఉన్నాను. 50 ఏళ్ళు అంటే మీ తండ్రి తాతల వయసు నాది. మీరంతా అలకగా అనుకోకండి. 50 సంవత్సరాల క్రితమే నేను అధ్యక్షుడిని. ఇంతకుముందు ఇక్కడ కార్యక్రమంలో కలిసి ఒక మిత్రుడు మన శంకర్ గారు చెప్తున్నారు, మహేష్ గారు, మీరు లా కాలేజీలో ఉన్నప్పుడు నేను అప్పుడే మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత 3 సంవత్సరాలకు, అంతకుముందు 3 సంవత్సరాలకు పుట్టాను సార్. అప్పుడే ఏదేమైనా నేను ఒక గవర్నర్గా, సర్వే గారు చెప్పినట్టుగా ఓ మంత్రిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినారు అసెంబ్లీలో. ఇవన్నీ ఏం చేసినా కూడా మీ అందరికీ తెలుసు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని తెలుసు. ఈనాడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది నా తల్లి లాంటిది కాబట్టి నా తల్లి లాంటిది. తల్లి పిలిస్తే ఆలస్యం జరగా, తల్లి పిలవగానే రారా అంటే పరిగెత్తుకొని పోతాడు. తల్లి పిలిస్తే ఇంకెవరు పిలిచినా అంత పరిగెత్తుకొని పోతాడు. ఈనాడు పరిగెత్తుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. పాలి భాషలో మెట్ట అంటారు దీన్ని, మరి సంస్కృతంలో మరి ఈ పదాన్ని సౌభ్రాతృత్వం అంటారు. ఇక్కడి నుంచి నేను తీసుకున్నాను, అదే నా పరంపర అని భారతదేశ ఔన్నత్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి కులాలు, గిలాలు, వర్ణ సిద్ధాంతం ఇవన్నీ చాలా దుర్భర జీవితాన్ని ఆయన అనుభవించడం జరిగింది. అయినప్పటికీ జాతికి ద్రోహం చేయలేదు. తరతరాల నుంచి ఉన్నటువంటి నీ సంస్కృతి పరంపరలో సౌభ్రాతృత్వం, అందరూ సమానత్వమే, ఈ కులం లేదు, ఆ కులం లేదు, దళితులు లేదు, ఏది లేదనేది ఉన్నది. దాన్ని మీరు పొరపాటు చేసి గ్రహించలేదు.
ఆనాడే గ్రహించుంటే ఈ భారతదేశ పరిస్థితి విధంగా రాకపోయేది. ఈ భారతదేశాన్ని ఇక్కడ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మిగతా ఇన్వేడర్స్ ఈ భారతదేశం మీద యుద్ధం చేసి ఈ భారతదేశం సర్వనాశనం చేసేవారు కాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రియాంబుల్ గురించి, రాజ్యాంగ పీఠిక గురించి చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ ఇది అని సెల్యూట్ కొట్టాల్సని మీకు మనవి చేస్తున్నాను. కేసీఆర్ గారు ఏదో పెద్ద అంబేద్కర్ స్టాచ్యూను అక్కడ ఉంది, కడుతున్నారు అక్కడ హైదరాబాద్లో. నేను ఆయన కూడా సజెషన్ చేయబోతున్నాను. పార్లమెంట్ మన అసెంబ్లీ సెక్రటరియట్కు అంబేద్కర్ భవన్ అని పెట్టినారు. ఆ విగ్రహాన్ని కూడా, ఆ స్టాచ్యూ కూడా మీరు స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ అని పెట్టండి. భవిష్యత్తులో ఏ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మనం స్థాపించినా దాని పేరు స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ అని పెట్టి మన భారతదేశానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు. అది కేవలం విద్యార్థి పరిషత్ కార్యకర్తనే గ్రహించగలుగుతాడని మీకు నేను మరీ మనవి చేస్తున్నాను. వాళ్ళు దాడులు కూడా జరిగాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో వామపక్ష వాదులు అనేక సందర్భాల్లో వీరిపై దాడి చేశారు. 1976 ఎమర్జెన్సీ సమయంలో వీరు జైలు జీవితాన్ని కూడా గడిపారన్న సంగతి. తర్వాత మెట్పల్లి నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా కరీంనగర్ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. మరియు మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ కూడా వీరు బాధ్యతలు నిర్వహించారు. వేదికమైనటువంటి మరొక అతిథి శ్రీ చక్రవర్తుల వేణుగోపాల్ గారు. వీరి చదువు MSc B.Ed. వీరి బాధ్యత రాష్ట్రీయ కళామంచ్ జాతీయ సభ్యులు.